ఇటు వెయ్యి. అరే అట్టేస్తావేంట్రా? నెక్స్ట్ బ్యాటింగ్ నాదే. ఎంతైంది? 45 అమ్మా. నువ్వేమైనా అనుకో, రమేష్ చేసేది ఏం బాగోలేదు. బిడ్డ పుట్టి ఎన్ని రోజులైంది? ఒక్క ఫోన్ అయినా చేసుండాలి కదా. అమ్మాజీ అక్క, అవన్నీ అక్కడే ఉంచేయండి, నేను సర్దుకుంటాను. 2 పిల్లలు పుట్టాక నా భర్త కనిపించకుండా పోయాడు. తర్వాతే తెలిసింది ఆయనకి ఇంకొక భార్య పిల్లలు ఉన్నారని. అక్క, రమేష్ మాత్రం అలాంటి మనిషి కాడు. అయ్యో, నేను మామూలుగా అన్నాను. నువ్వు ఈ సమయంలో మనసులో ఆలోచనలు పెట్టుకుని బాధపడకు. నీకేదైనా సాయం కావాలంటే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బాబుని ఇలా ఇవ్వు, నేను పడుకోబెడతాను. చూ అందుబాటులో లేదు. కాసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. ఏంటి రమేష్, నన్నేం చేయమంటావు? టార్గెట్ అచీవ్ చేయకుండా ఇప్పటికే ఎన్ని నెలలు గడిపావో నీకు తెలీదా? 1-2 బుకింగ్స్ త్వరలోనే అయిపోతాయి సార్. ఇంకా 2 వీలర్స్ కొనేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ గా. నాకు రీజన్ చెప్పకు. కస్టమర్ కి కారు కొనుక్కోవాలని ఉండొచ్చు, వాళ్ళని 2 వీలర్ కొనే విధంగా మోటివేట్ చేయటం మన అవసరం కోసం కాదు, రమేష్కి అవసరం. పోంతి, అదేం పర్లేదు సార్. ఈ నెల కూడా టార్గెట్ అచీవ్ కాలేదంటే నువ్వు వేరే జాబ్ వెతుక్కోవాల్సి ఉంటుంది. సార్, యూ మే గో నౌ. దీప్తి, నువ్వు అక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. క్లాస్ బాగా పీకినట్టున్నారు కదా. గౌతమ్ సార్ మీ రిపోర్ట్ ని అడిగినప్పుడే నాకు అర్థమైంది. ఇలాగే చేస్తుంటే ఇంకెలా రమేష్? సార్, ప్రయత్నిస్తూనే ఉన్నాను, దొరకాలి కదా. వినయ్, మీరు ఏమనుకోకపోతే అర్జెంటుగా 2000 కావాలి. మంత్ ఎండ్, నాకే షార్టేజ్ గా ఉంది. ఎలాగైనా అడ్జస్ట్ చేయవా? 7వ తారీఖు నిశ్చేయాలి. వీటితో కలిపి నువ్వు 4300 ఇవ్వాలి. రై, ఇప్పటికే నీకు చాలా బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? నన్ను నమ్ముకొని తన సంతోషాలను వదులుకొని నాతో వచ్చిన భార్య ఉంది. తనకి ఏ లోటు రానివ్వకుండా చూసుకోవాలి. మీరు అది ఇది మాట్లాడి నన్ను టెన్షన్ పెట్టకండి. మీ అమ్మాయా? ఏమైంది? కాలు జారి కింద పడిపోయింది. నువ్వెవరి కోసం వచ్చావమ్మా? నేను చెకప్కి వచ్చాను. ఒక్కదానివే వచ్చావా? మా వారు ఆఫీస్ నుంచి వస్తున్నారు.